బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బాన్స్వాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే వారు ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి వారిని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి వారు ఒక వర్గానికే కాకుండా ఒక కులానికి ఒక మతానికే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి మరి అంబేద్కర్ గారు ఈరోజు మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరునికి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి చర్యలు మంచి పద్ధతి కాదు. మీరు ఎందుకంటే భారతదేశ హోంమంత్రిగా ఉన్నారు, మరి ఎందుకంటే అంబేద్కర్ గారు రచించకపోతే మీరు కూడా ఈరోజు హోంమంత్రిగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు రాజ్యాంగాన్ని మరి ఈరోజు వారు రాజ్యాంగం రాస్తేనే మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా మరి ప్రతి ఒక్కరికి సమన్వయం చేసినటువంటి అంబేద్కర్ గారిని విమర్శించడం అనేది హాస్యాస్పదం. మరి వారిని వెంటనే మరి భారతదేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాల్లో భాగంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని ఉద్దేశించి చాలా అవహేళనగా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య అందరూ అంబేద్కర్ 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 అని చెప్పేసి అంబేద్కర్ ని స్మరిస్తా ఉన్నారు. మీరు ఇలా గనక దేవుణ్ణి స్మరించుకుంటే మీకు 7 జన్మల పాటు స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఈ దేశ పౌరులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం, ఈ దేశంలో నీ వంటి మనువాదులు ఎవరైతే ఉన్నారో నీలాంటి మనస్తత్వంతో ఉన్నటువంటి మనువాదులు ఈ దేశంలో అణగారిన వర్గాలను చాలా రకాలుగా అహింసలకు గురి చేసి అవస్థలకు గురి చేస్తా ఉన్నప్పుడు ఈ భారతావని అణగారిన వర్గాలకు నరకంగా ఉన్నప్పుడు ఆ నరకంలో నుంచి వారిని బయటకు తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పకుండా మాకు దేవుడితో సమానమే. మేము తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఈ దేశం మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ స్మరిస్తూనే ఉంటాడు. నువ్వు రామకోటి రాసుకున్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ కోటిని కూడా రాసుకుంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దేశ బహుజనుల తరఫున భారతీయ జనతా పార్టీకి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అమిత్ షాని గనక మంత్రివర్గం నుంచి తీసివేసి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఈ బహుజన వర్గాలు భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో భూస్థాపితం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ అంబేద్కర్ మీద ఎంతటి విషం వీళ్ళకున్నది. అంబేద్కర్ పేరుని మనం స్మరిస్తా ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేని వాళ్ళ దగ్గర ఈ రోజు బహుజనులైనటువంటి మనము వీరిని దేశంలో అధికారంలో ఉంచినాం. కాబట్టి బహుజనులంతా ఏకమై ఈ బీజేపీని భూస్థాపితం చేసేటటువంటి పనిలో నిమగ్నం కావాలని తెలియజేసుకుంటూ అందరికీ హాయ్, నేను మీ నిర్పమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.